హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈవీఎంల టాంపరింగ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద చర్చ జరుగుతోంది. టీడీపీకి ఇన్ని స్థానాలు ఎలా వస్తాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత బలమైన ప్లేసుల్లో కూడా టీడీపీకి ఓట్లు ఎలా వచ్చాయి? టీడీపీకి మెజారిటీ ఎలా వచ్చిందనే చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి చర్చ చేస్తోంది. సో ఓటమిని అంగీకరించలేని పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఈవీఎంలకు సంబంధించిన చర్చని తెరపైకి తీసుకొస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఆ తరహా మాటలు మాట్లాడుతున్నారు. బట్ వాస్తవంగా చూస్తే, ప్రాక్టికల్గా చూస్తే ఈవీఎంలు ట్యాంపర్ చేయడం అనేది సాధ్యమే అని గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలామంది చాలా మాటలు మాట్లాడారు. లండన్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కపిల్ సిబల్ గారు మరి కొంతమంది అక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనే దానిపైన ఎవరో ఒకరిని ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి వెళ్ళారు. ఆ తర్వాత 2019లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ట్యాంపరింగ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది, ట్యాంపరింగ్ చేయొచ్చు అంటూ మాట్లాడారు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా దానికి సంబంధించిన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం చూసాం. అంతకంటే ముందు కేసీఆర్ గారు కూడా ఈవీఎంలు ట్యాంపర్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది అంటూ మాట్లాడుతూ చూసాం. సో రాజకీయ పార్టీలు ఓడిపోయిన సందర్భంలో ఈవీఎంలకు సంబంధించిన అంశాన్ని తీసుకురావడం చూస్తూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో అఖిలేష్ కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. సో ఇక్కడ ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్కి సంబంధించి సాధ్యమవుతుందా? ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సీట్లు కూటమికి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఈవీఎంలు ట్యాంపర్ చేస్తుంటారు అనే ఒక చర్చ చాలామంది బిలీవ్ చేస్తున్నారు. అయితే ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉందా? ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందా? జస్ట్ ఒక సింపుల్ కామన్ సెన్స్తో ఆలోచిద్దాం, అది సాధ్యమవుతుందా లేదా అని. సో ప్రతి పోలింగ్ బూత్కు సంబంధించి అక్కడ ఏజెంట్స్ ఉంటారు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు. సో ఆ ఏజెంట్లు ఆ ఈవీఎంలో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి అనేది చూసుకుంటారు. అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రతి ఏజెంట్కి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో నీట్గా మెన్షన్ చేసి ఉంటుంది ఆ పోలింగ్ బూత్ నెంబర్ ఎంత, ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే ఫామ్ ప్రతి ఏజెంట్కి ఇస్తారు. మళ్ళీ ఎన్నికల కౌంటింగ్ రోజు ఒక ఫామ్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు, ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర ఇంకో ఫామ్ ఏజెంట్కి ఇస్తారు. ఎన్నికల కౌంటింగ్ రోజు ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులంతా ఈ ఫామ్ తీసుకొని వెళ్ళిపోయి ఫలానా ఈవీఎం నెంబర్ 1 ఈవీఎంలో 700 ఓట్లు పోలయ్యాయని నాకు ఇచ్చారు ఫాము, అంతే ఉన్నాయా కాదా అని చెక్ చేసుకుంటారు రాజకీయ పార్టీలు అందరూ కూడా. సో మాకు ఇచ్చిన ఫామ్లో ఉన్న ఓట్లు అక్కడ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటారు. సో ఓటింగ్ పర్సంటేజ్, ఇక్కడ జరిగిన ఓటింగ్ పర్సంటేజ్ 700 అయితే కౌంటింగ్ టైంలో కూడా 700 ఉన్నాయా లేదని చూసుకుంటారు. దానికి సంబంధించిన సీల్ సరిగా ఉన్నాయా లేదా చూసుకుంటారు. కాబట్టి నంబర్ ఎక్కువ చేయడానికి సంబంధించిన అవకాశం లేదు. అంటే పోలింగ్ పర్సంటేజ్ మేము 700 ఉన్నప్పుడు క్లోజ్ చేసాం, అక్కడేమో 750 వచ్చినాయని చెప్పడానికి సంబంధించిన ఆస్కారం చాలా తక్కువ, ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక సర్టిఫికేట్ మీద దాని పేపర్ రాసిస్తారు. కావాలంటే ఒక పేపర్ కూడా పక్కన మీకు చూపిస్తారు, కొంతమంది నాకు పంపించినవి. సో సేమ్ టైం అది ఉంటుంది. సో కౌంటింగ్కి వెళ్ళిన తర్వాత ఈవీఎం నంబర్స్ ఎంటర్ చేయడంలో మిస్టేక్స్ అయ్యి ఇంకేదో చెప్తున్నారు. ఒక అసెంబ్లీ స్థానానికి సంబంధించిన కౌంటింగ్ పూర్తయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత, లేదా ఒక పార్లమెంట్ స్థానానికి సంబంధించిన కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఆ పార్లమెంట్ పరిధిలోని అన్ని ఈవీఎంలకు సంబంధించిన నంబర్ వేసి ఒక లాటరీ లాగా తీస్తారు. ఒక 5 స్లిప్స్ని తీసుకుంటారు. అందులో ఈవీఎంలకు సంబంధించిన నంబర్లు వేసి ఒక 5 ఈవీఎంలు తీసుకుంటారు. పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ రెండు బోత్ తీసుకున్న తర్వాత ఆ 5 ఈవీఎంల నంబర్కి సంబంధించిన 5 ఈవీఎంలను తీసి ఆ 5 ఈవీఎంలో ఉన్న వీవీప్యాట్లని కౌంట్ చేస్తారు ప్రతి ఎలక్షన్లో, ప్రతి నియోజకవర్గంలో. సో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్ల నంబర్లని కౌంట్ చేస్తారు. పేపర్ స్లిప్స్ని కౌంట్ చేస్తారు. లాటరీ తీసేస్తారు. ఏది తీస్తున్నారు ఏంటో వాళ్ళకి ఆఫీసర్లకు తెలియదు, అక్కడ ఉన్న ఏజెంట్కి ఎవరికి తెలియదు. అప్పటికప్పుడు ఒక 5 ఈవీఎంలు ఏవైతే ఉంటాయో ఏవి ఆ బాక్స్లోంచి ఆ నంబర్ మొత్తం ఈవీఎంలకు సంబంధించిన నంబర్లన్నీ వేసిన పేపర్లో నుంచి తీసి ఒక 5 నెంబర్లు తీసి ఆ 5 ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్లని కౌంట్ చేస్తారు. సో కౌంట్ చేసినప్పుడు అదొక శాంపిల్ కదా. సో ఆ వీవీప్యాట్లలో కాంగ్రెస్ పార్టీకి ఒక 10 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక 10 ఓట్లు, తెలుగుదేశం పార్టీకి ఒక 10 ఓట్లు ఉన్నట్లుగా ఆ స్లిప్స్ వచ్చాయి అనుకోండి. ఆ స్లిప్స్ ఉన్న మేరకే ఈవీఎంలో ఓట్లు ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. 5 ఈవీఎంలకు సంబంధించి వచ్చిన ఈవీఎంలో ఉన్న నంబరు, ఇక్కడ వీవీప్యాట్లో ఉన్న నంబరు సరిగ్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. అది చెక్ చేసిన తర్వాత అది సరిగ్గా లేకపోతే అక్కడ ఏదో వైలేషన్ జరిగిందని భావించడానికి అవకాశం ఉంటుంది. అది పర్ఫెక్ట్గా ఉంటే ఎలక్షన్ పర్ఫెక్ట్గానే జరిగినట్టుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో పార్లమెంటు, అసెంబ్లీ రెండింటిని కూడా అలా చేస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో శాంపిల్ టెస్ట్ జరిగిపోయినట్టే. శాంపిల్ టెస్ట్ జరిగిపోయిన తర్వాత ఇంకా ఏదో జరిగింది అని చెప్పని అనడానికి సంబంధించిన ఆస్కారం చాలా 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 తక్కువగా ఉంటుంది. సో ఇంకోటి ఏంటి, ఆ 700 ఓట్లు అక్కడ ఒక బూత్లో పోలయ్యాయి అనుకుంటే, ఆ 700 బూత్లు ఉన్న ఈవీఎంని మార్చేశారు అనుకుంటే, ఈవీఎంలు తీసుకెళ్లేటప్పుడు ఈవీఎం సెంటర్స్ దగ్గర మొత్తం క్లోజ్ చేసి పెట్టి ఉంటుంది, సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉంటుంది. సో అక్కడ ఆ ఈవీఎం తీసి సేమ్ నెంబరు ఒక పార్టీకి మాత్రమే ఓట్లు వేసి అది తీసుకొచ్చి అక్కడ పెట్టారా అంటే అటువంటి పాసిబిలిటీ ఉందేమో. బట్ కంటిన్యూస్గా సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉంటుంది. అదంతా సీసీ కెమెరాలో సర్వేలెన్స్లో ఉండడంతో పాటు ప్రతి ఈవీఎం సెంటర్కి ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళైనా లాక్ చేసి పెట్టుకోవచ్చు. మీరు కూడా సొంతంగా మీరు తాళాలు వేసుకుని వెళ్ళండి అని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. సేమ్ టైం ఈ భద్రపరుస్తున్న సందర్భంలో కూడా ఈవీఎంలన్నీ ఒక దగ్గర భద్రపరుస్తారు, వీవీప్యాట్లన్నీ మరో దగ్గర భద్రపరుస్తారు. ఈవీఎంలు ఒక దగ్గర ఉంటాయి, వీవీప్యాట్లు ఒక దగ్గర ఉంటాయి. ఈవీఎం మిషన్ మార్చినంత మాత్రాన మళ్ళీ
వీవీప్యాట్లు మార్చడానికి సంబంధించిన ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఇంపాసిబుల్‌గా కనపడుతుంది. ఇది ఒక ఆర్గ్యుమెంట్ సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ మాత్రమే దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. సో, రాజకీయ పార్టీలు దీనికి సంబంధించి అనుమానాలుంటే, నిజంగానే అనుమానాలుంటే ఇప్పుడు మళ్ళీ కోర్టుకెళ్ళొచ్చు. 7 రోజుల లోపు రాజకీయ పార్టీలు కోర్టుకెళ్ళొచ్చు. దానికి సంబంధించి లీగల్‌గా ఉన్న అవకాశాలేంటో చూడొచ్చు. మీకు అనుమానాలు ఉన్న దగ్గర మళ్ళీ కౌంట్ చేయమని అడగొచ్చు. లేకపోతే కౌంట్ చేయడానికి సంబంధించిన మెకానిజం ఏంటో చూడొచ్చు. అవి చేసుకోవచ్చు. కానీ పాజిబిలిటీ తక్కువగా ఉంది. ఈవీఎంలు ట్యాంపర్ చేశారు అని చెప్పడానికి సంబంధించిన పాజిబిలిటీ చాలా 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 తక్కువగా ఉంది. ఇక్కడ ఈవీఎంలు ట్యాంపర్ చేయడానికి సంబంధించిన పాజిబిలిటీ మనకు కనపడుతున్న ఫిజికల్ పాజిబిలిటీ లేదు అని చెప్పడం నా ఉద్దేశం. సేమ్ టైం ఈవీఎంలు బాక్స్లే మార్చేశారా, ఇంకేదో చేశారంటే మొత్తం కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి నియోజకవర్గంలో మొత్తం బాక్స్లన్నీ మార్చేయడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్. అటువంటి పాజిబిలిటీ ఉంది అని ఖచ్చితంగా చెప్పలేము. అటువంటి ఆవిష్కారం చాలా తక్కువగా కనపడుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలు ఈవీఎంలపైన అనుమానం ఉంటే, అపోహలు ఉంటే మళ్ళీ బ్రింగ్ బ్యాక్ బ్యాలెట్ అని ఒక ఉద్యమం చేయండి, బ్యాలెట్ కావాలని అడగండి. కానీ రాజకీయ పార్టీలు కన్వీనియంట్గా ఏం చేస్తున్నాయి, తాము ఓడిపోయినప్పుడు బ్యాలెట్ల ఈవీఎంలో నిందిస్తున్నాయి, తాము గెలిచినప్పుడు సైలెంట్గా ఉంటున్నాయి. ఉదాహరణకు కేసీఆర్ గారు 2009లో ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు, శాటిలైట్నే మార్చేస్తున్నాం, ఇక్కడ నుంచి తిప్పలేదా అని మాట్లాడారు. ఆ తర్వాత ఆయన 2 ఎలక్షన్లు గెలిచారు. అప్పుడు ఎక్కడ ఈవీఎంలకు సంబంధించిన ప్రస్తావన తీసుకురాలేదు. 2018లో తెలంగాణలో ఓడిపోయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు మార్చేశారు అని మాట్లాడింది. బట్ 2023లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇక్కడ ఈవీఎంలకు సంబంధించిన ప్రస్తావన తీసుకురావట్లేదు. తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయిన సందర్భంగా ఈవీఎంలకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచింది, ఈవీఎంల పైన తెలుగుదేశం పార్టీకి అభ్యంతరాలు లేవు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరాలు ఉన్నాయి. సో, రాజకీయ పార్టీలు కన్వీనియంట్గా టైమ్లీ దీనిపైన మాట్లాడడం కంటే నిజంగానే ఈవీఎంలు వద్దు అనుకుంటే రాజకీయ పార్టీలో విధానంగా దాన్ని తీసుకుంటే బ్రింగ్ బ్యాక్ బ్యాలెట్. చాలా డెవలప్డ్ కంట్రీస్ బ్యాలెట్ని వాడుతున్నాయి, మనం దాన్ని వాడదామని చెప్పి అడగొచ్చు, బ్యాలెట్ కోసం డిమాండ్ చేయొచ్చు, ఓకే. కానీ రిజల్ట్ని ట్యాంపర్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉందా అంటే ప్రాక్టికల్గా చూస్తే, జరుగుతున్న పరిస్థితిని చూస్తే, ప్రొసీజర్ చూస్తే అటువంటి పాసిబిలిటీ చాలా చాలా తక్కువగా ఉన్నట్టుగా అర్థమవుతుంది ఎన్నికలు జరిగిన తీరును చూసినప్పుడు మనకి.